అయిన గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు ఈరోజు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన పుట్టినరోజు అనగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనిషి పుట్టిన వెంటనే మొదటిగా భాష నేర్చుకునేది అమ్మఒడిలోనే. అదే మన మాతృభాష. మనిషి తమ మనసులోని భావోద్వేగాలను బయటపెట్టడానికి భాష అనే ఆయుధం తోడవుతుంది. ఈ భాష ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరచగలం. ప్రపంచంలోని ఎన్ని భాషలు ఉన్నా మన మాతృభాష యొక్క గొప్పతనం వేరే చెప్పనవసరం లేదు. అందుకే శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఆ తెలుగునే మర్చిపోతున్నారు. ఇతర భాషల వ్యామోహంలో పడి మాతృభాషపై మక్కువ తగ్గిపోతుంది. అలా అని ఇతర భాషలను నేర్చుకోకూడదని కాదు, మన భాషపై మనకు ప్రాధాన్యత ఇవ్వాలి. అనగా ఏ ప్రాంతం వారికైనా వారి భాష అమ్మలాంటిది. మనకు విలువలు లేకపోయినా, మన భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు అని తెలుపుతూ ఇంకొకసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.